హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మన స్టూడియోకి అందరూ నారీమణులు అయితే రావడం జరిగింది. సో ప్రతి మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా తామ మూవీకి సంబంధించి, ఆ తర్వాత కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి, అలాగే బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, అలాగే రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న జటాధర మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో స్టూడియోకి ఈరోజు అందరూ ఆడవాళ్ళు రావడం జరిగింది కాబట్టి చాలా అందంగా ఉంది. సో ఏంటంటే లేట్ చేయకుండా ముందుగా తామ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, రష్మిక మందాన ఇంకా ఆయుష్మాన్ ఖురానా నటించిన తామ మూవీ మొదటి 15 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, సినిమా మెయిన్గా 2 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది, తెలుగు ఇంకా హిందీ. సో ఈ 2 లాంగ్వేజ్ నుంచి ఈ సినిమా దాదాపుగా 143,62 లక్షల నెట్ కలెక్షన్ని మొదటి 15 రోజుల్లో వసూలు చేసింది. అలాగే 16వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,07 లక్షల వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం తామ మూవీ ఈ రోజు 1,95 లక్షల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 17 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 147,64 లక్షల వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 176,38 లక్షల వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఆయుష్మాన్ ఖురానా ఇంకా రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన తామా మూవీ మొదటి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 200,74 లక్షల అయితే వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్లు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే సినిమా ఒక డీసెంట్ హిట్ అయితే సింపుల్గా సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన సుధీర్ బాబు ఇంకా సోనాక్షి సినిమా ప్రధాన పాత్రలు నటించిన జటాధర మూవీ ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతుంది. అదే ఈ సినిమాకి బేస్గా తెలుగులో ఇంకా హిందీలో రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి ఇంకా ఎలాంటి హైప్ అయితే క్రియేట్ కాలేదు. కానీ హైప్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యి మొదటి షోతోనే మంచి టాక్ కానీ తెచ్చుకోగలిగితే సినిమా ఖచ్చితంగా హైప్ పెరుగుతుంది. సినిమా రిలీజ్ రేపు ఉంది కాబట్టి నిన్న ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ బుకింగ్ స్టార్ట్ అయ్యని చెప్పి ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ట్రైలర్ ఏంటంటే, అంతకుముందు ట్రైలర్ కొద్దిగా బాగా అనిపించింది. నిన్న ట్రైలర్ కంటే ఫస్ట్ ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేస్తారో ఆ ట్రైలర్ బాగా అనిపించింది. నిన్న ట్రైలర్ కొంచెం అంతే ఉందిలే అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఆ ఎడిటింగ్ కూడా ఎలా అంటే మనకు ఆ షార్ట్ ఫిల్మ్లో కట్ చేస్తారు కదా, అలా కట్ చేసి అక్కడక్కడ ముక్కలు అతుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ ట్రైలరే కొద్దిగా బాగా అనిపించింది. నిన్న ట్రైలర్ కొంచెం అంతే ఉంది. కానీ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే, తెలుగు నుంచి 85 లక్షల రూపాయలని ఇప్పటివరకు సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే హిందీ నుంచి దాదాపు 30 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఒక డీసెంట్ బుకింగ్స్ మాత్రమే రావడం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకోగలిగితే మాత్రం సినిమాకి అయితే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నటించి ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి మళ్ళీ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, సో ఎంతవరకు వెళ్ళింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి వారంలో అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 337,40 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 147,85 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 78,85 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో వారంలో ఈ సినిమా దాదాపుగా 37,60 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఐదో వారంలో మనకి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 13,78 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 635,52 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 761,03 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటించి ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 5 వారాల్లో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 884 కోట్ల రూపాయలను అయితే సినిమా వసూలు చేయడం జరిగింది. సో బడ్జెట్ కేవలం 125 కోట్ల రూపాయలే కాబట్టి సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకొని 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అయితే తన పేరుని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 10 సంవత్సరాల కిందట వచ్చి బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమాలు కూడా పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళగలుగుతాయి, పాన్ ఇండియా స్థాయికి వెళ్ళగలుగుతాయి, రికార్డుని బద్దలు కొట్టగలుగుతాయి అని నిరూపించిన సినిమా ఏదంటే బాహుబలి. మరి ఆ సినిమా తిరిగి 10 సంవత్సరాల కానుక మన ముందుకు రావడం జరిగింది. మరి ఆ సినిమాకి సంబంధించి రిలీజ్లో కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరుగుతుంది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 29,41 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,16 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం బాహుబలి ఎపిక్ సినిమా దాదాపు 1,90 లక్షల రూపాయలని రిలీజ్లో వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 33,47 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 40,08 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బాహుబలి ఎపిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 7 రోజుల్లో అంటే మొదటి వారంలో దాదాపుగా 54 కోట్ల రూపాయలని రిలీజ్లో వసూలు చేస్తుంది. అంటే రిలీజ్లో ఎక్కువగా వసూలు చేసిన సినిమాగా అయితే బాహుబలి ఎపిక్ అయితే తన పేరుని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. నిన్న కూడా చెప్పాను ఏంటంటే, ఇప్పటివరకు మన ఇండియాలో రిలీజ్ అయ్యి రిలీజ్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే సనం తేరీ కసం, ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు రావడం జరిగింది. సో ఆ రికార్డ్ని అయితే బాహుబలి ఎపిక్ అయితే బ్రేక్ చేసింది. కానీ సినిమా 100 కోట్ల వరకు వెళ్తుందని అనుకున్నాం, కాకపోతే సినిమా 100 కోట్ల వరకు వెళ్ళే అవకాశం లేదు. నాకు తెలిసి ఇంకొక 10-15 కోట్ల వరకు అయితే వసూలు చేసే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు తామ మూవీకి సంబంధించి, కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి, బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, అలాగే రేపు రిలీజ్ కాబోతున్న జటాధర మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో.
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.